పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన మరో వారం తండ్రి ఇలా సంఘంగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన చెబుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. నాయన వినిచున్న ప్రతి ఒక్కరికి తండ్రి వినగలిగే చెవులు గ్రహించగలిగే శక్తిని దయచేయండి. ఆయన ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన్ని ఈ ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ ఏమంటున్నారు? పవిత్రమైన హృదయము నుండి, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ఈ మూడు కలిగి ఉంటే మనలో ప్రేమ కలిగి ఉంటాం. పవిత్రమైన హృదయము, హృదయం ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. మీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. నీ హృదయములో నుండి జీవజలధారలు బయలుదేరును, కాబట్టి నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? చాలా భద్రముగా కాపాడుకోవాలి. పవిత్రమైన హృదయం కావాలంటున్నారు దేవుడు. మన హృదయంలో నుంచి పవిత్రంగా మన హృదయం ఉంటే మన హృదయంలోంచి ఏం బయలుదేరుతుంది? జీవజలధారలు బయలు వెళ్తాయి. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. నీ హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నీ నోరు మాట్లాడద్దు అన్నారు యేసుప్రభు వారు. అంటే మన హృదయంలో ఏం నిండి ఉంటే దాన్ని బట్టి మన నోరు మాట్లాడద్దు. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయం నుండి జీవజలధారలు బయలు వెళ్తాయి, అనేకులను అవి బ్రతికిస్తాయి. మన హృదయం నుంచి జీవజలధారలు బయలు వెళ్ళినప్పుడు, అది విన్నప్పుడు దాన్ని తీసుకున్న వాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయంలో ఏదైతే నింపుకుంటావో అదే నీ నోరు మాట్లాడుద్ది. ఏదైతే నింపుతావో అదే మనకు బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. నరుని హృదయం ఎలా ఉంటుంది? చెడుతనంతో నిండి ఉంది. కాబట్టి వాళ్ళ జీవితకాలం అంతా ఎలా ఉంటారు? వాళ్ళు హృదయం వెర్రితనముగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి హృదయంలో చెడుతనం ఉంటుందో వాళ్ళ జీవితకాలం అంతా ఎలా నడుస్తారు? వెర్రితనంగా నడుస్తారు, వెర్రివారిగా ఉంటారు. దేవుని యందు వాళ్ళకి భయభక్తులు లేనప్పుడు, వాళ్ళ మనసుల్లో వాళ్ళ హృదయాల్లో చెడుతనం ఉన్నప్పుడు దేవుని దృష్టిలో వాళ్ళు ఎప్పుడు వెర్రివారిగా ఉంటారు. వారు నడిచే నడతలన్నీ వెర్రితనంగానే ఉంటుంది. అదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని. ఇక్కడ ఏమన్నారు ప్రసంగి గారు? భక్తిహీనత ఏమవుతుందంట? బుద్ధిహీనతలోకి వెళ్తుంది. బుద్ధిహీనత
వెర్రితనం వెళ్తుంది. దేవుని యందు భయభక్తులు లేకపోతే భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. ఆ భక్తిహీనత ఎక్కడికి వెళ్ళిపోతుంది? బుద్ధిహీనత ఎక్కడికి వెళ్తుంది? వెర్రితనముగా మారుతుంది. నీ హృదయంలో చెడుతనం ఉంటే జీవితకాలం అంతయు వెర్రితనంగానే నడుచుకుంటాం. దేవుని యందు భయభక్తులు ఉండవు. దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇష్టానుసారంగా నడుచుకుంటారు. లూకా సువార్త దాని గురించి యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ వెర్రితనం గురించి లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు వారు ఒక ధనవంతుని గురించి ఉపమానం చెప్తారు. ఆ ధనవంతుడికి అతని భూమి అంతా సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండినప్పుడు ఆ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? నా పంట సమృద్ధిగా పండింది, అనేక సంవత్సరాలకు సరిపడగా నాకు పంట వచ్చింది, ఇప్పుడు నా కొట్లు చాలు, ఈ కొట్లు నేను తీసేసి మళ్ళీ కొత్తగా కట్టి వాటిలో నింపుతాను, అప్పుడు నా ప్రాణంతో నేను అనుకుంటూ 19వ వచనం, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునని అనుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నారు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండనని చెప్పాను. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు లేకుండా పండిన దాన్ని ఉన్న కొట్లను తీసేసి మళ్ళీ కొత్తగా కట్టి వాటిని నింపేసి ఈసారి తినుము, త్రాగుము, సంతోషించుము అనుకుంటున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా యందు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే దేవుడి దృష్టిలో ఎలా ఉంది? వెర్రివాడా అంటున్నాడు దేవుని. దేవుని యందు భయభక్తులు లేనివాడికి ఏముంటుంది? జీవితకాలం అంతా వెర్రితనమే ఉంటుంది. ఇప్పుడు అంత పంట పండింది, పండిన పంటను ఏం చేయాలి? తనకున్న కొట్టులో దాచుకుని మిగతాది పంచిపెట్టాలి. అక్కడ ఏమన్నారు? కింద 21వ వచనంలో ఏమంటున్నారు? దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవుని యందు ధనవంతుడు కావాలంటే తనకున్నది పంచిపెడితేనే దేవుని యందు ధనవంతుడు అవుతారు. ఈ సంవత్సరం పండింది, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పండుతుంది కదా. పంచిపెడితేనే, వచ్చిన దాన్ని పంచిపెడితే ఇంకా పండుతుంది, అప్పుడు దేవుని యందు ధనవంతులు అవుతారు. అలా కాకుండా తన గురించే సమకూర్చుకునేవాడు, తన కొరకే సమకూర్చునేవాడు వెర్రివాడు. తన జీవితకాలం అంతానే వెర్రివాడుగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని యందు భక్తి లేదు, దేవుని యందు భయం లేదు, దేవుని ఆజ్ఞలను పాటించటం లేదు. పాటించకుండా తన జీవితకాలం అంతా ఎలా ఉంటున్నాడు? వెర్రివాడులాగా ఉంటున్నాడు. భక్తిహీనత ఎక్కడికి వెళ్తుంది? బుద్ధిహీనతలోకి వెళ్తుంది. బుద్ధిహీనత వెర్రితనంలోకి వెళ్తుంది. ఈ వెర్రితనం ఎప్పుడు దేవుని యందు భయభక్తులు లేకుండా చేస్తుంది కాబట్టి తన కొరకే సమకూర్చుకుంటున్నాడు. అదే లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనం, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. దేవుడు ఏమంటున్నారు? నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ ధనవంతుడు ఏం చేసుకుంటున్నాడు? తన కొరకే తాను సమకూర్చుకుంటున్నాడు. ఇక్కడ ఏమైపోతున్నాడు? దేవునికి విరోధి అయిపోతున్నాడు. దేవునితో సమకూర్చేవారు ఎవరు? దేవునికి ఇష్టలైన వారు. సమకూర్చితేనే దేవునికి ఇష్టలై ఉంటారు. ఏమన్నారు? దేవుని ఎడల ధనవంతులు కాక. దేవుని ఎడల ధనవంతులు ఎవరవుతారు? దేవుని తరపున సమకూర్చేవాడు, తనకున్నది పంచిపెట్టి దేవుని యొద్దకు ఆత్మలు తెచ్చేవారిని దేవుడు ఇష్టపడతాడు. అదే తన కొరకు సమకూర్చుకుని ఏమైపోతున్నాడు? వెర్రివాడిలా ఉండి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవునికి విరోధవుతున్నాడు. ఆజ్ఞలు పాటించకుండా భక్తిహీనతలోంచి, బుద్ధిహీనతలోంచి వెర్రితనంలోకి వెళ్ళిపోతున్నారు. జీవితకాలం అంతా వెర్రితనంతోనే ఉంటున్నారు. నా ఇష్టం, నా కుటుంబం గురించి నేను పోగేసుకుంటాను,
ఎలాగైనా బ్రతుకుతాను, ఇప్పటి వరకు సంపాదించుకున్నా, ఇప్పుడు తింటాను అంటే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, నీ వల్ల కాదు, అది నువ్వు తినలేవు. నువ్వు జీవితకాలం అంతా వెర్రివాళ్ళలాగే సంపాదించావు, వెర్రివాళ్ళలాగే ఉన్నావు కాబట్టి నువ్వు ఇక తినలేవు అంటున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? నాశనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడి తరపున దేవుడు ఏమంటున్నాడు? లోకాన్ని సంపాదించుకున్నవారు వెర్రివారు అంటున్నారు. ఇప్పుడు దేవుడి తరపున పోరాడి వాళ్ళని లోకం ఏమంటది? వెర్రివారే అంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త యేసుప్రభు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల గురించి మన సమాజంలో చెప్పుచున్నప్పుడు అన్యులకు ఎలా ఉంటుంది? వెర్రితనముగా ఉంటుంది. అది మనకైతే దేవుని శక్తి. 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత ఏమైపోతుంది? ఎరుగనందున నమ్మువారిని రక్షించుటకు దేవుని దయా సంకల్పం అయింది. అదే సువార్త ప్రకటన అయిన వెర్రితనం ఎవరికి కనపడుతుంది? లోకానికి వెర్రితనముగా కనపడుతుంది. ప్రకటించే వారికి దేవుని దయా సంకల్పం. ఆయన దయా సంకల్పం చేత మనల్ని రక్షిస్తున్నాడు. ఈ సువార్త వలన మనల్ని రక్షిస్తుంటే లోకం ఏమనుకుంటుంది? ఇది వెర్రితనముగా చూస్తుంది. ఇది వెర్రితనం. లోకంలో ఉన్న వెర్రితనం వేరు. సువార్త వలన మన లోకంలోకి వెళ్ళినప్పుడు, సువార్త చేత పట్టుకుని లోకంలోకి వెళ్ళినప్పుడు లోకం చూసే వెర్రితనం వేరు. ఇరవై 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. యూదులకు ఎలా ఉన్నారు? యేసుప్రభు వారు ఆటంకంగా, ఎక్కడికి వెళ్ళినా ఈయన చెప్పే ప్రతి మాట వారికి ఆటంకంగానే ఉంది. వాళ్ళ లోకాచారం ఇష్టానుసారంగా వాళ్ళ పద్ధతులు అనుసరించి నడుచుకున్నప్పుడు యేసుప్రభు వారు ఇది తప్పు, ఇది ఇలా కాదు, ఇది వాక్యానుసారం కాదని వాళ్ళు గద్దించినప్పుడు వారికి ఎలా ఉంది? ప్రతి చోట ఆటంకంగానే ఉంది. ఇప్పుడైతే అన్యజనులకు ఎలా ఉంది? ఇది వెర్రితనంగా ఉంది. సువార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగానే ఉంటుంది. అయితే 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. అయితే యూదులకేటి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి. పిలువబడిన వారు ఎవరు? ఎవరైతే దేవుని నమ్మి ఆయన ఆజ్ఞలు పాటించి ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారే పిలువబడిన వారు. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలువబడిన వారిని అంటారా? ఇప్పుడు మనం కొంతమందిని పిలిచాం, కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిని ఏమంటాం? వెళ్ళిపోయిన వారిని అంటారు. ఇక్కడికి వచ్చి కూర్చున్న వారిని పిలువబడిన వారు అంటారు. ఈ ఎవరైతే పిలువబడ్డారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు, దేవుని ఆజ్ఞలకు లోబడి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వారిని మాత్రమే దేవుడు ఏమంటున్నారు? పిలువబడిన వారు. వెళ్ళిపోయేవారిని దేవుడు పిలువబడిన వారిని అనరు. బైబిల్లో మనకేముంటుంది? పిలువబడిన వారిని అనేకులు. అంటే అందరూ పిలువబడిన వారు కాదు, పిలువబడిన వారు ఉన్నారు. పిలిచినా కానీ వాళ్ళు ఏమైపోతున్నారు? మాట వెనకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వారిని పిలువబడిన వారు అనరు. ఎవరైతే వచ్చి దేవుని మాటలు విని దేవునికి లోబడి ఎవరైతే మాటలు విని సంఘంలో ఉంటారో వాళ్ళని మాత్రమే దేవుడు
పిలవబడిన వారు అంటారు. వాళ్ళకి ఎలా ఉంది దేవుని శక్తి? క్రీస్తు ఎలా ఉన్నారు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే కూర్చుని సంఘంలో సహవాసంతో ఉంటారో వారికి యేసుప్రభు వారు ఎలా ఉన్నారు? శక్తి అయి ఉన్నాడు, జ్ఞానమునై ఉన్నాడు. అదే లోకానికి ఎలా ఉంది? వెర్రితనముగా ఉంది. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. లోకం చూసే వెర్రితనం వేరు, దేవుడు చూసే వెర్రితనం వేరు. దేవుని తరపు నుంచి చూసే వెర్రితనం ఎలా ఉంటుంది? తన కొరకే సంపాదించుకున్నామని దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, దానివల్ల నీకు ప్రయోజనం లేదు, అది నాశనం అయిపోద్ది. భక్తిహీనత అంటే దేవుణ్ణి ఆజ్ఞలకు లోబడిన వారు, మారు మనసు లేనివారు. ఎవరైతే దేవుడైతే మాటలు చెప్తున్నారో, ఏ అయితే వాక్యం మనకు వినబడుతుందో ఆ మాటలకి మనం చెవి యొక్కక మన ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయి ఎవరైతే ఉంటారో తన ఇష్టానుసారంగా లోకంలో బ్రతికే వాళ్ళని భక్తిహీనులు అంటున్నారు. ఆ భక్తిహీనతలోంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? బుద్ధిహీనతలోకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నాడో వారికి తెలియదు. ఆ బుద్ధిహీనతలోంచి వెర్రితనంలోకి వెళ్ళిపోతాడు. ఇంక పిచ్చి పెట్టింది సంపాదనలో అంటారు కదా. ఇంకా ఇష్టానుసారంగా సంపాదించుకుని తన వరకు బ్రతుకుతారు, తన ఇష్టానుసారంగా జీవిస్తారు. తుదకు వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాశనానికి వెళ్ళిపోతారు. వాళ్ళు జీవితాంతం వెర్రితనంతో సంపాదించారు. సంపాదించి ఏమంటున్నారు? నా ప్రాణమా, ఇప్పటివరకు సంపాదించాను, ఇప్పుడు తిను త్రాగు అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు? ఈ రోజే నీ ప్రాణం పోతుంది. ఇప్పుడు నువ్వు సంపాదించింది ఎవరిదవుద్ది? దేవుని గురించి ధనవంతులైన వారికి ధన్యులు. తన గురించి తన ఇష్టానుసారంగా సంపాదించుకున్న వారు నాశనానికి వెళ్ళిపోతారు. నువ్వు వెర్రివాడిలా ఉండకు, జ్ఞానం కలిగి దేవుని జ్ఞానానుసారంగా క్రీస్తుని అంగీకరించి ఆయన జ్ఞానంలో బ్రతికే వారికి క్రీస్తు ఏమంటున్నాడు? శక్తియు జ్ఞానమునై ఉంటాడు. అలా బ్రతికితేనే దేవుడు మన యందు కృప చూపిస్తారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హృదయం ఎలా ఉండాలి? హృదయం దేవుడు ఏమంటున్నారు? పవిత్రమైన హృదయం ఉండాలి. ఈ హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. ఆ హృదయం కల్మషంగా ఉన్నప్పుడు, ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి తన కృపను అనుగ్రహిస్తాడు. పవిత్రమైన హృదయం కావాలంటున్నాడు. పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుండి అని చెప్పారు. ఆ నిర్మలమైన మనసాక్షి అంటే ఏముంటుంది ఇక్కడ? 15వ వచనం. నిర్మలమైన మనసాక్షి కలిగేవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పవిత్రంగా హృదయం ఎప్పుడైతే ఉందో ఆ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఈయనే ప్రభు అని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలంగా ఉన్నప్పుడు మనం ఎదుటివారితో ఎలా సమాధానం చెప్తాం? సాత్వికంతోనూ భయముతోనూ. దేని గురించి మనల్ని ప్రతి ఒక్కరు ప్రశ్న అడుగుతారు? నిరీక్షణ. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో ఆయనే ప్రభువుగా మన మనసుల్లో ప్రతిష్ఠించుకుని యేసుక్రీస్తే నా ప్రభు అని ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం దేని నిమిత్తం ఉంటాం? ఆయన వస్తాడు, ఆయన నన్ను తిరిగి ఆయనతో తీసుకెళ్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని అడుగుతారు, నువ్వు దేని నిమిత్తం బ్రతుకుతున్నావు? ఇంత వెర్రివాళ్ళగా ఎలా బ్రతుకుతున్నావు? లోకానికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. వెర్రితనాన్ని గురించి అడుగుతారు వాళ్ళు. దీన్ని ఎలా ఎందుకు బ్రతుకుతున్నావు? ఇవన్నీ వదిలిపెట్టేసుకుని, అందరినీ వదిలిపెట్టి, లోక సంబంధమైన వదిలిపెట్టి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగినప్పుడు, ఈ నిరీక్షణ గురించి అడిగినప్పుడు మనం ఎలా చెప్పాలి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు చెప్తాం మనం? ఆయన మన ప్రభువుగా మనం హృదయాలు ప్రతిష్ఠించుకున్నప్పుడు
ఆయనే నా ప్రభు, ఆయనే నన్ను తిరిగి తీసుకెళ్తాడని నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ఎదుటివారికి సాత్వికముతో సమాధానం చెప్తాం. ఆయనే ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మన మనస్సాక్షి ఎలాగ ఉంటుంది? నిర్మలముగా ఉంటుంది. ఆ నిర్మలమైన మనస్సాక్షి ఉన్నప్పుడు, ఆయనే నా ప్రభు అని ప్రతిష్ఠించుకున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. మన హృదయం నుంచి జీవజలధారలు బయలువెళ్తాయి. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగునకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుతుంది. ఎప్పుడు? అగ్ని బంగారం ఏమైపోతుంది? నశించిపోయే బంగారం అగ్ని వల్ల, అగ్ని పరీక్ష వల్ల అది ఏమవుతుంది? శుద్ధపరచబడుతుంది. క్రైస్తవులుగా మనకి దానికంటే అమూల్యమైన విశ్వాసం వలన ఏమొస్తాయి? మనకి శోధనల చేత పరీక్షలు వస్తాయి. యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు మనకు లోకం నుంచి శోధనలు, ఆ శోధనల వల్ల పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో మనం నిలిస్తే ఆయన వచ్చినప్పుడు మనకి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ విశ్వాసం చేత? అమూల్యమైన వెలకట్టలేని విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం చేత మనం ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడని మనం నిరీక్షణ కలిగి మంచి మనస్సాక్షితో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. వీటన్నిటిని తట్టుకుని మనం నిలబడినప్పుడు మనకేముంటుంది? యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు మహిమ ఘనత మనకి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? పరలోకంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం కుడి పక్కన మనం కూర్చుంటాం. దేవుడు మనకి ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ, ఇవన్నీ ఉన్నప్పుడు, హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనకి ప్రేమ వస్తుంది. ఈ ప్రేమ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ఈ లోకంలో మన నిరీక్షణ కలిగి ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ మనం మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతున్నప్పుడు, దేవుని సంబంధమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ప్రేమ? ప్రతి ఒక్కరి ఎడల ఎలా ఉంటాం మనం? ప్రతి ఒక్కరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ మనలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? అన్నిటినీ ఓర్చుకుంటాం, దీర్ఘశాంతం ఉంటుంది, ప్రతి ఒక్కరిని సహిస్తాం, దయ చూపిస్తాం, డంబంగా ప్రవర్తించం, అమర్యాదగా నడం, స్వప్రయోజనం చూసుకోం, దుర్నీతి విషయమే సంతోషపడం, ప్రతి ఒక్కరి ఎడల ప్రేమగా ఉంటాం, అన్నిటినీ నిరీక్షిస్తాం, అన్నిటినీ నమ్ముతాం. ఈ ప్రేమ ఎలా ఉంటుంది? ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమగా ఉంటుంది. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఈ లోక సంబంధమైన ప్రేమ ఉందంటే అది కొంతకాలం ఉండి నాశనం అయిపోద్ది. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎంతవరకు ఉంటారు? వాళ్ళు కొంతవరకు ఉంటారు. వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, ఎంతవరకు ఉంటుంది?
కొంతవరకే ఉంటుంది. వాళ్ళకి మన గురించి ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఒక ఇల్లు కానీ, ఒక పొలం కానీ, ఏదైనా ఒక నగ కానీ ఇచ్చినప్పుడు అది ఎంతవరకు ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది ఉండదు. అది శాశ్వతంగా ఉండేది ఏంటి? యేసుక్రీస్తు వారు ఇచ్చే మనకి పరలోకం. అదే నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆయనతో మనం కలిసి ఉండేదే శాశ్వతమైన ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు వచ్చే ప్రేమే నిజమైన ప్రేమ. ఈ ప్రేమ ఏమో ఎలా ఉంటుంది? దీర్ఘశాంతం ఉంటుంది, అన్నిటినీ తాలుకుంటుంది, స్వప్రయోజనం ఆలోచించకూడదు, డంబంగా ప్రవర్తించదు, ఎవరిని ఎటువంటి మాట అనదు, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రేమే పరలోక సంబంధమైన ప్రేమ. ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఎప్పుడైతే ఉందో అది దేవుని యొక్క ప్రేమ కాదు. ఏమంటున్నారు అక్కడ? భక్తిహీనత బుద్ధిహీనతలోకి వెళ్తుంది, బుద్ధిహీనత వెర్రితనంలోకి వెళ్తుంది. ఈ వెర్రితనం ఏం చేస్తుంది? ఎదటోళ్ళు ఎప్పుడు ఆదరించదు, ఎదటోళ్ళని ఎప్పుడు పట్టించుకోదు, స్వప్రయోజనం ఆలోచించుకుంటుంది, తన కొరకే సంపాదించుకుంటారు తప్ప ఎదటోళ్ళ గురించి ఎప్పుడు వీళ్ళు ఆలోచించుకోరు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పవిత్రమైన హృదయం. మీ హృదయం నుంచి ఏం వెళ్తుంది? జీవజలధారలు బయలు వెళ్తాయి. కాబట్టి మీ హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. భద్రంగా దాన్ని కాపాడుకో. భద్రంగా కాపాడుకోకపోతే నీ హృదయంలోకి ఏం వస్తుంది? చెడుతనం వస్తుంది. దానివల్ల నీ జీవితకాలం అంతా వెర్రితనంగానే బ్రతుకుతావు. ఎందుకు బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో కూడా అర్థం కాకుండానే బ్రతుకుతావు. స్వప్రయోజనాల గురించి ఆలోచించుకుంటారు తప్ప ఎదటివారి ప్రయోజనాల గురించి ఆలోచించరు. నేను రక్షింపబడిపోయాను, ఇంకా నాకు చాలని అనుకునేది ఎప్పుడు ప్రేమ కాదు. ప్రతి ఒక్కరి నిమిత్తం యేసుప్రభువు వారు ఏం చేశారు? ప్రాణం పెట్టారు, తన రక్తాన్ని దారపోసారు. ఆయన ఒక్కరి గురించి ప్రాణం పెట్టలేదు, ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టారు. స్వప్రయోజనం ఎప్పుడు కోరుకోలేదు, డంబంగా ప్రవర్తించలేదు, దీర్ఘశాంతం చూపారు. ఆయన ప్రతి ఒక్కరి ఎడల సహనం, సమాధానం అన్నీ చూపి ప్రేమ ఎట్టిదో మనకి ఆయన చూపించారు. ఆ ప్రేమ ఇప్పుడు శాశ్వత కాలం ఉంటుంది. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయే ప్రేమ కాదు అది. ప్రతి ఒక్కరికి ఆయన శాశ్వతమైన ప్రేమనిచ్చి ఆయన వెళ్ళారు. పరలోకం మీకు ఇస్తాననే నిరీక్షణ మనకి ఇచ్చి వెళ్ళారు. మనం ఆ నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరితో సాత్వికతోనూ సమాధానంతో నుండి ప్రతి ఒక్కరిని దేవుని వైపు మళ్లించే వారిగా ఉండాలి తప్ప స్వప్రయోజనాలు ఆలోచించుకుని నా గురించే నేను బ్రతుకుతానంటే దేవుడు ఎంత మాత్రం దాన్ని సహించడు. కాబట్టి ఈ దేవుని యొక్క ప్రేమ కావాలి అంటే ప్రతి ఒక్కరు కావాల్సిన లక్షణాలు పవిత్రమైన హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. ఈ మూడు ఉంటే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఎప్పుడు స్వప్రయోజనం గురించి ఆలోచించుకోదు, డంబంగా ఉండదు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఉంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన యొక్క ఆత్మను మనకి తోడుగా ఉంచుతారు. యేసుక్రీస్తు వారి రాకడ వరకు మనల్ని ఏం చేస్తారు? ఆయన కాపాడుతారు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రేమ కలిగి ప్రేమగా నడుచుకుంటేనే దేవుడు మన ఎల్ల కృప చూపిస్తారు. ఆ కృపలో మనం బ్రతికి అనేకుల్ని మనం దేవుని వైపు మళ్లించాలి. స్వప్రయోజనం ఎప్పుడు ఆలోచించుకోదు. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు స్వప్రయోజనం ఆలోచించుకోదు. ప్రతి ఒక్కరూ నేను పొందుకున్నట్టు ఇంకొకరు కూడా పొందుకోవాలని ప్రతి ఒక్కరిని ఆదరించే ప్రేమ అది, తృణీకరించే ప్రేమ కాదు అది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఉండాలని అలా ఉందాం. మనం ప్రతి ఒక్కరు ఆ విధంగా నడుచుకుందాం. అలా నడుచుకున్నప్పుడే మనం దేవుని యొక్క ప్రేమలో నిండారుగా మనం ఉంటాం. ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాయి. ఆయన కృప ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. ఆయన ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ మనకి సహవాసంలో ఉంటుంది, తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మీ మనసులో ఉంచుకొని ఆ విధంగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి,
నిష్కపటమైన విశ్వాసము కలిగి తండ్రి మీ ఎల్లప్పుడూ మీ ప్రేమ కలిగి ఉండడానికి కృప చూపండి అయినా సహాయం చేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన వేటి మీ వెళ్ళక తండ్రి మీ యొక్క బలిష్టమైన రెక్కల చోటను తండ్రి మేము ఉంటూ తండ్రి మీ యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని తండ్రి మేము ప్రకటించడానికి మీ ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ మాకు దయచేయండి ఆయన. ఎల్లప్పుడూ మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండడానికి కృప చూపండి ఆయన సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.